శ్రీరాముడంతటి వాడు దశరథుని మాట లేని అయోధ్యను వదిలి కట్టుకున్న భార్యతో 13 సంవత్సరాలు అరణ్యవాసం తిరిగి వచ్చాడు. భీష్ముడు ఉన్నాడు. శంకర మహారాజు కోరుకున్నా తన పెళ్లిని మానుకొని తన తండ్రికి పెళ్లి చేసాడు. ఆశ్రమ బ్రహ్మచారిగా బ్రతికేడు. శ్రవణ కుమారుడు ఉన్నాడు. తండ్రికి తల్లికి కన్ను లేకపోతే కావడి కట్టుకొని అడవిలా వాళ్ళకు సేవ చేసిండు అని. పరశురాముడు ఉన్నాడు. తండ్రి చెప్పిన మాట జగదాజ్ఞ మాట ప్రకారంగా తల్లిని తలగొట్టమంటే ఒకటే తలగొట్టాడు. శుభాష్ కొడుక కోరుకోలేదు అంటే నా తల్లి కీర్తి ఆచంద్రార్థం ఉండేటట్టుగా ఆమెను బతికించు వాళ్ళకి కీర్తిని ఇవ్వండి అన్నాడు. అదే రేణుకాయలమ్మ జాతర. ఉండేకున్నాడు. రకరకాలు ధర్మరాజు ఉన్నాడు. అర్జునుడు కుంతినే ఒక్క మాట అమ్మ పండు తెచ్చినామంటే తలా ఇందని అంటే ద్రౌపదిని 5 భర్తలుగా పొందిన తల్లి మాటను సాధనకుండా అని ఆ పాటలో ఉన్న సారాంశాన్ని మనం విన్నాం. ఇప్పుడు బాధ్యత యొక్క 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత పూజ సార్లు ఇద్దాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఆపదామపాత్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వవ్యాపకుని పరమాత్మకు, ఆశ్రమ దైవములకు, ఆశ్రమాధిపతులు పూజ్య స్వామీజీ గారికి, పక్కనే వేదికపై కూర్చున్నటువంటి పూజ్య స్వామీజీల పాలభక్తులకు, ఈ సహకరించిన దాతలందరికీ, పాల్గొన్నటువంటి భగవద్బంధువులందరికీ నమస్కరిస్తూ, మరి మానవ జన్మ గొప్పనైంది, పుణ్యమైన జన్మ. ఎందుకంటే మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఉన్న రోజులు పుణ్య కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. మానవ జన్మ గొప్పనైంది అన్నప్పుడు ఒక అడవిలో జంతువులు ఏంటి మానవుడు గొప్ప అంటాడు అని అడవిలో ఉన్నటువంటి ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఏంటి మానవుడు గొప్ప గొప్ప అంటారు, అన్నింటిలో మేమే గొప్ప కదా, ఉరకడంలో గుర్రం గొప్పది, ఎగడంలో గద్ద గొప్పది, బలంలో ఏనుగు గొప్పది, సాహసంలో పులి గొప్పది, ఉపాయంలో నక్క గొప్పది, అన్నింటిలో మేమే గొప్పవను, మానవుడు దేని గొప్ప అని అడిగినాడు. అంటే స్వామి అన్నాడు, అమాయక జీవులాగా పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధిని మార్చుకునే శక్తి మానవుడికి ఉంది అని. అంటే అలా అడిగినాడు. స్వామి అట్లా మార్చుకోకుంటే అన్నాడు. అట్లా మార్చుకోకుంటే అది ఒక 2 ఏళ్ళ పశువు అన్నాడు. అందుకొరకు మానవ జన్మ వచ్చిన వారు మరి స్కూల్కి ఎక్కడికి పిల్లవాడు పై చదువులకు పోయి కుటుంబానికి దేశానికి ఉపయోగపడతాడు. ఆ విధంగా మనం కూడా ఇంతకింతకు భక్తిలో చేసిన పనులు చేసినాకే ఉండకూడదు. ఎప్పుడు నేను గుడి చుట్టే తిరుగుతా, ఎప్పుడు అభిషేకాలు చేస్తా, ఎప్పుడు పూజలు చేస్తా అంటే ఆడికే పరిమితమై సంతోషపడకూడదు. చివరికి నీ మనసు ఎక్కడ పోవాలి? నీ మనసుకు పరమాత్మకు లయం కావాలి. అది మానవ జన్మ సార్థకం. అప్పుడు పుణ్యమైంది. అందుకే మనకు స్వర్గానికి నరకానికి మార్గాలు చెప్పిండు భగవద్గీతలో. నరకానికి మార్గాలు ఏం చెప్పిండు? త్రివిధం నరకసేవం ద్వారం నాశనమాత్మ కామ క్రోధ సదాలోభ తస్మాదే చత్రయించది. అంటే కామ క్రోధము లోభము ఈ నరకాల మార్గాన్ని చెప్పింది భగవద్గీత. కామం చేత చూస్తున్నాం. రావణాసురుడు మరి సీతమ్మవారిని తీసుకుపోయింది, లంకలో బంధించింది. మరి భార్య అయినటువంటి మండోదరి తమ్ముళ్ళు ఎవరు చెప్పినా వినలేదు. చివరికి రాముని చేత వధించబడింది. కామం అది. ఎందుకంటే సీతమ్మ వారి కూడా కోరాలని కోరింది. అడవిలో ఉన్నప్పుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు బంగారం లేని అడిగింది. లేని కోరితే ఏమైందంటే ఆపదలకు గురైంది. ఆ విధంగా కోరాలని కోరితే ఆ ఇబ్బందులకు గురైంది. ఈ కామ కోరికలు అనేది అట్లా ఉంటాయి. మరి క్రోధము అంటారు. క్రోధం చేత
హిరణ్యకశిపుడు ఆయన ఎప్పుడు నానామాన్ని చెప్పించాలి లోకమంతా అనుకున్నాడు. నేను అని అహంకారం ఉన్నది. కానీ భగవంతుడు మరి ప్రహ్లాదుని ఆయన కడుపులో గుర్తించి మరి భగవంతుడు ఎంత నానామాన్ని అంటే లేదు హరినామమే అని చెప్పి ఎప్పుడు కూడా ప్రహ్లాదుడు క్షణం కూడా హరినారాయణ స్మరించింది. అది మరిపించాలని ఎన్నో ఇబ్బందులకు చేసిన ప్రహ్లాదు మాత్రం భగవన్నామాన్ని మరవలేదు. మరి ఎక్కడ ఉన్నాడండి హరి అనే చివరి కంటే ఎందెందు వెతికి చూసిన అన్నందే కలగని చెప్పింది. అంటే ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడు వాడు, ఎక్కడ స్తంభం ఉన్నా అంటే ఉన్నాడని ఆ స్తంభాన్ని మరి అహంకారం చేత మరి మోదీ మోదితే అది పరమాత్మను అందులోకి వెళ్ళి ఉద్భవించి ఆ విధంగా మరి ఆయన వదిలించదు. ఎందుకంటే క్రోధం కూడా అటువంటి ఒక్కసారి కోపం వస్తే ఇప్పుడు ఎప్పుడైతే స్టవ్ మీద మనం నీళ్లు వేడి చేస్తాం, పాలు వేడి చేస్తాం, అవి చల్లారి వరకు ఎంత టైం పడుతుందో మనిషి లోపల కోపం కూడా వస్తే మరి అందరికీ టైం పడుతుంది. అందుకొరకు అటువంటి కోపం ఎవరి లోపల ఉన్న నాశనం అని చెప్తారు. కోపం చాలా ఇదన్నది. కోపం అంటే మీకు ఒక ఉపమానం చెప్తాను. అందరూ ఎందుకంటే ఏముందంటే కాశీ వెళ్తే ఏదైనా ఒకటి వదిలి రావాలనే నియమం ఉన్నది. ఒక ఆయన ఒక కాశీ పోయింది. కాశీ పోయిన తర్వాత స్నేహితుడు నేను కాశీ పోయించింది అని చెప్పింది. అరే కాశీ పోతే అన్నీ వదులుతారు కదా, ఏదైనా ఒకటి వదులుతారు కదా, నీవేం వదిలినా అన్నాను. నేను కోపాన్ని వదిలేసింది అన్నాను. కోపం ఎందుకు తెలుసు అంటే కోపం అన్నాను. మళ్ళీ 2 సార్లు అడిగాను. ఎన్నిసార్లు చెప్తావన్నా అది పోలే కోపం అన్నా అది తెలియకుండే మన లోపల ఉంటుంది. క్రోధం కూడా నాశనం చేస్తారని చెప్తారు. లోపం చేత దుర్యోధనుడు పాండవులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మరి వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. అటువంటి లోపత్వం చేత ఆయన ఏమైంది చివరికి భీముడి చేత వదిలిపోబడింది. అందుకే దానం అంటే ఊరికి రాదు, లోపలికి వెళ్ళి రావాలి. కర్ణుడు దానగండం పేరొచ్చింది. కానీ ఏదంటే అది ఎందుకంటే దానం చేసే గుణం ఆయన ఉంది. ఒకసారి కర్ణుడు తలకు నూనె పెట్టుకుంటుంటే ఆయన స్వామి అని దానంలోకి వెళ్తే ఆయన తలకు నూనె రాస్తూ ఆ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆయన పెట్టుకునేది బంగారు గిన్నె, ఆ గిన్నెనే చేసినాడు. అంటే స్వామి నేను తీసుకోవాలి, నీ ఎడమ చేతి తీసుకున్నాడు అంటే కాదు, ఈ ఎడమ చేతి నుండి కుడి చేతికి మారిన వారికి గుణం మారచ్చు అని చెప్పింది. అదేవిధంగా కరుణ ఇంత పేరు అని చెప్పి దుర్యోధన ఏం చేసినట్ట నేను అంతకంటే పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఒక ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు రాసి పెట్టాడు. ఇక్కడ ఎవరైనా దానం చేయొచ్చు అని బోర్డు పెట్టాడు. బోర్డు పెడితే పరమాత్మ కూడా ఈయనకేసి వచ్చే ఈ గుణం ఎన్నగైంది అనుకొని పరిశీలించడానికి ఒక మారువేషంతో వచ్చింది భగవంతుడు.